This conference will now be recorded. ఈవినింగ్ అయిందండి 6:37 మీకు 7:30 అయింది. ఎట్లా వెళ్ళలే అండి వీకెండ్? లేదు లేదు, అటు వెళ్ళినా కానీ అలా ఉండదు, మళ్ళీ వచ్చేస్తాను. అంతేనా? ఓకే ఓకే. ఎక్కడండి? హైదరాబాద్ మీరే ఉండేది? కేబిహెచ్పి. కేపీహెచ్పి మేము కూడా ఉన్నామండి. కేపీహెచ్పి థర్డ్ ఫేజ్ లో హౌసింగ్ బోర్డ్ క్వార్టర్స్ ఉన్నాయి కదా, అక్కడ మా ఫాదర్ గవర్నమెంట్ ఎంప్లాయ్, ఇక్కడ హౌసింగ్ బోర్డ్ డిపార్ట్మెంట్. అక్కడ 3 years ఉన్నాం. కేపీహెచ్పి అంటే ఆపోజిట్ కేపీహెచ్పి, యాక్చువల్గా ఎగ్జాక్ట్ కేపీహెచ్పి కాదు, కేపీహెచ్పి ఆపోజిట్ భాగ్యనగర్ కాదు. భాగ్యనగర్ కాలనీ తెలుసండి నాకు. ఆపోజిట్ లో కేపీహెచ్పి ఫస్ట్ ఫేజ్ ఆపోజిట్. భాగ్యనగర్ కాలనీ తెలుసు, మా మామ వాళ్ళు ఉంటుండే అప్పట్లో వచ్చా. నేను 3rd, 4th, 5th, 6th స్టాండర్డ్ అక్కడ చదువుకున్నా. ప్రతిభ విద్యానికేతన్ అని జేఎన్టీ ఆపోజిట్ ఉంది స్కూల్, ఆ స్కూల్లో జరుగుతున్నా. ప్రతిభ విద్యానికేతన్ అని ఉండే స్కూల్ అప్పట్లో. ఆల్మోస్ట్ 9 years అయింది. 9 years అయింది నేను బయట ఉంది. మొన్న ఒకసారి నా మ్యారేజ్కి వచ్చిపోయా ఇండియాకు. మార్నింగ్ సెషన్ లో, అదే లాస్ట్ సెషన్ లో మనం వేరియబుల్స్ గురించి డిస్కస్ చేసాం కదా, స్ట్రింగ్ వేరియబుల్స్, బూలియన్ వేరియబుల్స్, స్టైల్ వేరియబుల్స్. తర్వాత మనం మాస్టర్ డీటెయిల్ రిలేషన్షిప్ గురించి కూడా డిస్కస్ చేసాం. మాస్టర్ డీటెయిల్ రిలేషన్షిప్ మీకు ఏంటంటే దీనికి మనం ఎక్కువ టైం స్పెండ్ చేసేది ఫ్రేమ్వర్క్ మేనేజర్కి ప్లస్ రిపోర్ట్ స్టడీకి. రిపోర్ట్ స్టడీకి ఇంకా ఫ్రేమ్వర్క్ మేనేజర్కి ఎక్కువ టైం పడుతుంది. ఈ సెషన్తో ఫినిష్ అయిపోతుంది రిపోర్ట్ స్టూడియో. ఇంకా మిగతా వాటికి చాలా తక్కువ టైం పడుతుంది మనకి రిమైనింగ్ కాన్సెప్ట్స్ అవి డిస్కస్ చేయడానికి. ఓకే అండి, ఇప్పుడు మనం ఇప్పుడు డిస్కస్ చేయవలసింది ఏంటంటే డ్రిల్ త్రూ డెఫినేషన్స్ అంటాం. డ్రిల్ త్రూ డెఫినేషన్ అంటే ఏంటంటే లోయెస్ట్ లెవెల్ ఆఫ్ ఇన్ఫర్మేషన్ డిస్ప్లే చేయాల్సి ఉంటుంది. Here we can get the lowest level of information based on query. We can go for drill through definition. అంటే మనకి ఇప్పుడు మాస్టర్ query. Okay, here we can link detailed query to the master query by the drill through definition. అంటే hyperlink, it's working like an hyperlink. As hyperlink, it is working as a hyperlink or link. We can establish in the websites. Website లో మీకు హోమ్ పేజ్ ఉందనుకో, హోమ్ పేజ్లో ఓవర్ చేస్తాడు వాడు. తర్వాత కింద మీకు మోర్ అని పెట్టడం, డాట్ స్క్వేర్స్ అంటే సబ్ పేజ్ కనెక్ట్ అవుతుంది. మనం మోర్ మీద క్లిక్ చేయగానే వాడు బాక్సెస్ కింద పెడతాడు. హోమ్ పేజ్లో సమ్ మ్యాటర్ ఓవర్ చేస్తాడు. అంటే మనం చూడండి, ఇప్పుడు న్యూస్ పేపర్ మెయిన్ పేజ్ ఉంటుంది. మెయిన్ పేజ్లో మొత్తం అంతా ఓవర్ ఇచ్చేస్తాడు వాడు. మిగతాది 11వ పేజ్, అంటే 11th పేజ్ ఆర్ 12th పేజ్ ఆర్ 14th పేజ్ అని ఇస్తాడు అనమాట. అంటే ఓవర్ ఇచ్చేస్తాడు అనమాట మెయిన్ న్యూసెస్కి. మెయిన్ న్యూస్ ఏదైతే ఉందో ఆ మెయిన్ మ్యాటర్స్ ఆఫ్ ది న్యూస్ ఏదైతే ఉందో దాని హోమ్ పేజ్ ఇచ్చేస్తారు. ఇంకా హోమ్ పేజ్ ఇచ్చి దానికి ఎక్స్టెన్షన్ అనేది నెక్స్ట్ పేజెస్లో వాడు ఎక్స్ప్లెయిన్ చేస్తారు, క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తారు అనమాట అదంతా కూడా. అలాగే ఇక్కడ కూడా మన వెబ్సైట్లో కూడా అంతే కదా, హోమ్ పేజ్లో మొత్తం ఓవర్ ఇచ్చేస్తారు వాడు. రిమైనింగ్ ఇన్ఫర్మేషన్ అంతా కూడా మన రెస్పెక్టివ్ పేజ్ మీద క్లిక్ చేస్తే కనుక రెస్పెక్టివ్ ఐకాన్ ఏదైతే హైలైట్ అవుతుందో లేదా కీవర్డ్ దాని మీద క్లిక్ చేయగానే మనకి నెక్స్ట్ పేజ్ సబ్ పేజ్కి వచ్చేస్తూ ఉంటుంది. సబ్ పేజ్ క్లారిటీ ఉంటుంది. అలా అని ఫస్ట్ పేజ్కి రైట్ పేజ్కి రిలేషన్షిప్ ఉండదు, లింక్ మాత్రమే ఉంటుంది. ఇప్పుడు న్యూస్ పేపర్లో కూడా ఒక పారాగ్రాఫ్ ఇస్తాడండి. పారాగ్రాఫ్ ఎక్స్టెన్షన్ అండ్ కంటిన్యూషన్ అనేది నెక్స్ట్ పేజ్లో ఉంటుంది. ఆ పారాగ్రాఫ్ని మళ్ళీ రిపీట్ చేయడు దాన్ని. ఓకే, నెక్స్ట్ దాని కంటిన్యూషన్ రిపీట్ చేస్తాడు. కంటిన్యూషన్ అంటే దాని కంటిన్యూషన్ ఉంటుంది తప్ప కంటిన్యూషన్ మ్యాటర్ మాత్రం ఉంటుంది. కానీ నెక్స్ట్ పేజ్లోనూ 13th పేజ్ ఆర్ 14th పేజ్ ఆర్ లాస్ట్ పేజ్లోనూ దాన్ని మళ్ళీ రిపీట్ చేయడం. అలాగే ఇక్కడ కూడా ఏంటంటే ఇది జస్ట్ లింక్ మాత్రమే. చాలా మంది కన్ఫ్యూజ్ అయ్యేదంటే డ్రిల్ త్రూ డెఫినేషన్ అంటే ఇట్స్ లైక్ ఏ రిలేషన్షిప్ అనుకుంటారు. రిలేషన్షిప్ కాదు. మనకు మాస్టర్ రిలేషన్షిప్ అనే రిపోర్ట్లో మనం డిస్కస్ చేసాం. మాస్టర్ రిపోర్ట్ ఈజ్ జాయిన్డ్ విత్ ది డీటెయిల్ రిపోర్ట్ బేస్డ్ ఆన్ కామన్. అది రిలేషన్షిప్, అది ఎగ్జాక్ట్ రిలేషన్షిప్. దాన్ని క్లియర్గా నేను డీటెయిల్స్ కూడా చూపించాను దానికి.
రిలేషన్షిప్ ఎట్లా ఎస్టాబ్లిష్ అవుతుంది అనేది. కానీ డ్రిల్ త్రూ డెఫినేషన్కి వచ్చేసరికి ఇట్స్ నాట్ ఏ రిలేషన్షిప్, ఇట్స్ ఓన్లీ ద లింక్. మనం అనుకున్నాగానే అది జరగదు. అది నేను అందుకే ఇన్ని ఎగ్జాంపుల్స్ ఎందుకు ఇస్తున్నాను అంటే మనం సాటిస్ఫై అవ్వం వచ్చే అవుట్పుట్ కోసం. మనమే సాటిస్ఫై కానీ బిజినెస్ ఎలా సాటిస్ఫై అవుతారు. కానీ మనకి హోమ్ పేజ్ అంటే హోమ్ పేజ్లో కొంత మ్యాటర్ ఇచ్చి దాని కంటిన్యూషన్ వేరే పేజ్లో చూడమంటాడు వాడు. ఓకే. అలాగే ఏంటంటే మనం మాస్టర్ రిపోర్ట్ ఒకటి ఉంటుంది, దాంట్లో ఓవర్వ్యూ వచ్చేస్తుంది, సమరీ వచ్చేస్తుంది. దాని కంటిన్యూషన్ డీటెయిల్ రిపోర్ట్లో వస్తుంది అనమాట. ఎలా వస్తుంది అంటే బేస్డ్ ఆన్ లింక్ ఓన్లీ, లింక్ మాట లింక్ని బట్టి వస్తుంది అంతే. ఓకే, దాన్ని మనం రిలేషన్షిప్ ఏదైనా కావాలన్నా ఇక్కడ చేయము. అలా చేస్తే న్యూస్ పేపర్లో కూడా వాడు మ్యాటర్ మళ్ళీ రిపీట్ చేయొచ్చు కదా, రిపీట్ చేయడు. దాని కంటిన్యూషన్ మాత్రమే ఉంటుంది. ఓవర్వ్యూ ఇచ్చేస్తారు, ఫస్ట్ సమ్మరీ లాగా ఇచ్చేస్తారు మెయిన్ పేజ్లో. అలాగే హోమ్ పేజ్ వెబ్సైట్ అయినా కానీ హోమ్ పేజ్లో సమ్మరీ ఉంటుంది. దానికి సంబంధించిన క్లియర్ ఇన్ఫర్మేషన్ అండ్ డీటెయిల్ ఇన్ఫర్మేషన్ దాని మీద క్లిక్ చేసినప్పుడు ఫర్ మోర్ డీటెయిల్స్ అని దాని మీద క్లిక్ చేస్తేనే వెళ్తుంది. ఓకే, అంటే సమరీ మాస్టర్ రిపోర్ట్లో సమరీ వస్తుంది. దానికి ఎక్స్టెన్షన్ అనేది డీటెయిల్ రిపోర్ట్లో ఉంటుంది. దట్ ఈస్ ఓన్లీ ద లింక్ మాత్రమే. వీ కెన్ కాల్ ఇట్ ఈస్ ఏ లింక్, హైపర్ లింక్, బట్ ఇట్స్ నాట్ ఏ రిలేషన్షిప్. రిలేషన్షిప్ మాత్రం ఎట్టి పరిస్థితుల్లో అది రిలేషన్షిప్ మాత్రం కాదు. ఓకే, ఆ మైండ్ నుంచి అది తీసేయాలి. దాన్ని మనం రిలేషన్షిప్ అనే కాన్సెప్ట్ తీసేయాలి. రిలేషన్షిప్ అంటే మాస్టర్ రిలేషన్షిప్, అది మాత్రమే రిలేషన్షిప్లో పోతుంది. ఇది రిలేషన్షిప్ కాదు. ఓకే, మీకు మెయిన్ పేజ్ నుంచి నెక్స్ట్ పేజ్కి వెళ్తుంది అంతే. ఇప్పుడు చూడండి, నేను ఒక రిపోర్ట్ క్రియేట్ చేస్తాను. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఐ వాంట్ టు క్రియేట్ వన్ మాస్టర్ రిపోర్ట్. ఇప్పుడు కంట్రీ ఐడి విత్ కంట్రీ నేమ్, నెక్స్ట్ వన్ ద కస్టమర్స్, state, city. With respect to state and city, what we need to do here, so we need to show the results are like amounts. The amount sold is nothing but it's a revenue. The customer wise it is an amount sold, city wise it is revenue. దీన్ని మనం రెవెన్యూ అంటాం. ఇక్కడ మనం ఏం చేస్తామంటే హియర్ ఐ వాంట్ టు అప్లై గ్రూప్ ఆన్ కంట్రీ ఐడి. కంట్రీ ఐడి మీద గ్రూప్ అప్లై చేస్తాం. అండ్ హియర్ ఫర్ దిస్ కంట్రీ నేమ్ డోంట్ అప్లై దిస్ సబ్ గ్రూప్, యూ కెన్ అప్లై గ్రూప్ స్పాన్. గ్రూప్ స్పాన్ గురించి ఆల్రెడీ మనం డిస్కస్, అంటే 1-to-1 రిలేషన్. కంట్రీ ఐడి విత్ కంట్రీ నేమ్ కి మీకు 1-to-1 రిలేషన్ ఉంటుంది. హియర్ కంట్రీ ఐడి ద గ్రూప్ స్పాన్ ఫర్ కంట్రీ నేమ్, బికాస్ దర్ ఈస్ ఏ 1-to-1 రిలేషన్. 1-to-many రిలేషన్ ఎక్కడ ఉండదు కంట్రీ ఐడికి కంట్రీ నేమ్కి. ఇంకా కంట్రీ ఐడి విత్ స్టేట్ కి, అంటే కంట్రీ విత్ స్టేట్ కి 1-to-many రిలేషన్. ఈచ్ కంట్రీ హ్యాస్ మల్టిపుల్ స్టేట్స్, దెర్ ఈస్ ఏ 1-to-many రిలేషన్. అండ్ ఈచ్ స్టేట్ హ్యాస్ మల్టిపుల్ సిటీస్, దెర్ ఈస్ ఏ 1-to-many రిలేషన్. అలా ఉంటుంది. కానీ మీకు కంట్రీ ఐడి విత్ కంట్రీ నేమ్ 1-to-many రిలేషన్ ఉంటుంది. ఓకే, అలాగే మీకు ఇక్కడ దీంట్లో ఇవి కూడా ఉన్నాయి. స్టేట్ ఐడి ఉంది, సిటీ ఐడి కూడా ఉంది. ఇవి కూడా ఏంటివి, స్టేట్ ఐడి విత్ స్టేట్ నేమ్ అగైన్ 1-to-1 రిలేషన్, సిటీ ఐడి విత్ సిటీ నేమ్ 1-to-1 రిలేషన్. అంటే మీకు 1-to-1 రిలేషన్స్ ఉంటాయి వీటికి. 1-to-1 రిలేషన్ ఎందుకు వెళ్ళాల్సి ఉంటుంది అంటే, వై డు నీడ్ టు గో ఫర్ 1-to-1 రిలేషన్, యూ నీడ్ టు ఇంక్రీజ్ ది పర్ఫార్మెన్స్. అంటే పర్ఫార్మెన్స్ ఎన్హాన్స్మెంట్స్ అట్ రిపోర్ట్ లెవెల్ ఎలా చేస్తామంటే, హియర్ వీ కెన్ గో ఫర్ group span to establish 1-to-1 relation from one column to the another column. దాని మీద ఎప్పుడైతే మనం 1-to-1 రిలేషన్ అప్లై చేసామో మీకు పర్ఫార్మెన్స్ అనేది ఎన్హాన్స్ అవుతుంది. ఓకే, నాకు అమౌంట్ సోల్డ్ మీద మనం సబ్ టోటల్స్ అప్లై చేస్తాం. సబ్ టోటల్స్ $300. ఓకే, దీన్ని మనం రన్ చేసామనుకో, ఇక్కడ సమ్మరీ డేటా సిటీ వైజ్ అమౌంట్ సోల్డ్ వస్తుంది, అంటే సిటీ వైజ్ రెవెన్యూ వస్తుంది.
డేటా గ్రూపింగ్ జరగడం వల్ల కాంప్లెక్సిటీ అనేది పెరుగుతుంది. ఆ కాంప్లెక్సిటీని రెడ్యూస్ చేయడానికి ఉండదు మనకి. We don't have any procedure to reduce the complexity. We are grouping the data and aggregating the data. గ్రూపింగ్ చేసి డేటా అగ్రిగేట్ చేసినప్పుడు కాంప్లెక్సిటీ అనేది ఆటోమేటిక్ అగ్రిగేషన్ అనేది మోర్ కాంప్లెక్స్ కంపేర్ టు అదర్ మ్యానిపులేషన్స్. The aggregation is a more complex procedure compared to other data manipulations. Aggregation కి ఎక్కువ మీకు కాంప్లెక్సిటీ పెరుగుతుంది కంప్యూటర్ పాయింట్ ఆఫ్ వ్యూలో. హ్యూమన్ బీయింగ్ బ్రెయిన్ కి కంప్యూటర్ బ్రెయిన్ కి చాలా తేడా ఉంటుంది, రెండు ఒకటి కాదు. ఓకే, మనం ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ 1 2 3 ఉందనుకోండి, దాన్ని 1 2 3 సమ్ చేయాలని మనం ఎలా చేస్తాం? మనం 1 2 3 సమ్ చేయాలంటే 1 + 2 + 3 చేసినప్పుడు 1 + 2 3 + 3 6 అని డైరెక్ట్ చేసేస్తాం. కంప్యూటర్ ఎలా చేస్తుంది అంటే 1కి +2 చేస్తుంది, రిజల్ట్ వస్తుంది 3 అని వస్తుంది. 3 తీసుకొచ్చి 3కి యాడ్ చేస్తుంది, 6 వస్తుంది. 6 తీసుకొచ్చి 4కి యాడ్ చేస్తుంది, 10 వస్తుంది. క్యాల్కులేషన్స్ అలా చేసుకుంటూ పెడతారు అనమాట. కంప్యూటర్ క్యాల్కులేషన్స్ అనేవి కొంచెం కాంప్లికేటెడ్, కాకపోతే హ్యూమన్ బీయింగ్ ఐడెంటిఫికేషన్ అనేది ఉండదు. అది విత్ ఇన్ ఫ్రాక్షన్ ఆఫ్ మిల్లీ సెకండ్స్ పికో సెకండ్స్ లో ఉండటం వల్ల మనం ఐడెంటిఫై చేయలేం. ఆ ఎర్రర్ని హ్యూమన్ బీయింగ్ ఐడెంటిఫై చేయలేదు. ఓకే, ఇక్కడ చూడండి, ఇక్కడ మనకి ఇది 1-to-1 రిలేషన్ అనమాట. కంట్రీ ఐడి విత్ కంట్రీని 1-to-1 పెట్టి మనం గ్రూపింగ్ చేయడం వల్ల ఈ రెండింటిని బేస్ చేసుకుని, అంటే కంట్రీ ఐడి విత్ కంట్రీ నేమ్ ఉంది కదా, ఈ రెండింటిని బేస్ చేసుకుని మీకు టోటల్స్ వస్తున్నాయి అన్నమాట. ఓకే ఓకే, ఇది మీకు మాస్టర్ రిపోర్ట్ అనమాట. వీ కెన్ కాల్ ఇట్ మాస్టర్ రిపోర్ట్. దీనికి మనం కంట్రీ, స్టేట్, సిటీ, సేల్స్, కంట్రీ, స్టేట్, సిటీ, సేల్స్, ఇది ఒక రిపోర్ట్. ఇది మా మెయిన్ రిపోర్ట్, మన మెయిన్ సమ్మరీ రిపోర్ట్. ఇది అంటే సమ్మరీ వచ్చింది ఇక్కడ మీకు, సమ్మరీ రిజల్ట్స్. నేను మళ్ళీ ఇంకొక రిపోర్ట్ క్రియేట్ చేస్తాను. ఒక లిస్ట్ ఇప్పుడు క్రియేట్ చేసిన టు షో ది రిజల్ట్స్ ఇన్ సమ్వాట్ డీటెయిల్డ్ ఫార్మాట్, అంటే కస్టమర్ వైజ్ డేటా. డీటెయిల్ డేటాలో ఏం కనపడుతుందంటే కస్టమర్ ఐడి. డీటెయిల్ అంటే అక్కడ మీకు నేను ఆల్రెడీ గ్రాన్యులారిటీ అనే ఒక కాన్సెప్ట్ చెప్పాను. వాట్ ఇస్ ద గ్రాన్యులారిటీ ఆఫ్ ద ప్రీవియస్ రిపోర్ట్? గ్రాన్యులారిటీ ఆఫ్ ద ప్రీవియస్ రిపోర్ట్ ఇస్ సిటీ ఇస్ ద గ్రాన్యులారిటీ. లోయెస్ట్ లెవెల్ ఇన్ఫర్మేషన్ ఎక్కడైతే ఉంటుందో యూనిక్ లెవెల్, లోయెస్ట్ లెవెల్ డీటెయిల్ లెవెల్ యూనిక్ లెవెల్ ఇన్ఫర్మేషన్, దట్ ఈస్ కాల్డ్ as గ్రాన్యులారిటీ ఆఫ్ ది రిపోర్ట్. డేటాబేస్ లో కూడా క్లియర్ గా చెప్తున్నా. డేటాబేస్ లో ప్రైమరీకి ఉంది, ప్రైమరీకి is the granularity of the table because of that column has unique values. Okay, that's why we can call it as a granularity of the table. అలాగే గ్రాన్యులారిటీ రిపోర్ట్ కూడా యూనిక్ కాలం ఏదైతే ఉందో కీ కాలం అవసరం లేదు, యూనిక్ వాల్యూస్. From which column we can get the unique values or to identify the rows in the report in the unique manner. That column called as granularity of the report. Okay, that column is a granularity of the report. ఏ కాలం బేసిస్ మనకు యూనిక్ డేటా కనపడుతుందో దాన్ని గ్రాన్యులారిటీ అంటాం. సిటీ వైజ్ కస్టమర్ సేల్స్ తీసుకుంటాం. ఓకే, సిటీ వైజ్ గ్రాన్యులారిటీ. ఇక్కడ మనకి కస్టమర్ వైజ్ గ్రాన్యులారిటీ. ఈ రిపోర్ట్ రన్ చేస్తే కస్టమర్ వైజ్ సేల్స్ వస్తాయి మనకి. అంటే కస్టమర్ ఐడి యూనిక్ కాలం. It is a low-level column to identify the rows in the unique manner. The report, in this detailed report. Okay, that's why it is a granularity of this report. It is a targeted report or detailed report. ఇక్కడ కూడా మీరు గ్రూప్స్ అప్లై చేసుకోవచ్చు. Based on city ID, based on city, you can apply the group. Don't apply the group on customer ID because the customer ID is the unique column. Okay, detailed column or low level column. Don't apply the groups on low level columns or detailed columns or unique unique value columns. Key అనే వర్డ్ వాడకూడదు, యూనిక్ కాలం. ఓకే, ఆ యూనిక్ కాలం అంటే యూనిక్ డేటా డిస్ప్లే చేసే కాలం మీద మనం గ్రూప్ అప్లై చేస్తే వాట్ హ్యాపెండ్ ఇఫ్ యూ కెన్ అప్లై ది గ్రూప్ ఆన్ యూనిక్ వాల్యూ కాలం. సో వాల్యూ ఇట్సెల్ఫ్ గ్రూప్.
if we have 10 values for the column, that 10 values are unique in nature, every value itself is group. Itself is group. Okay, itself that column value is a group column. Okay, itself it is group. So that's why here if you have 10 values or for 10 values there are 10 groups. So that is not necessary. Okay, here don't apply the group for the unique values. Because of unique value itself it is a group. So that's why don't apply the group for the unique value columns. Only repeated columns what are the high level columns are there, only for the high level columns apply the group. Now here you can do the title is like city customer. This is a targeted report. Now again open master report. So from the master report, select a column to apply the group. To apply the group plan. Not group plan, drill through definition. Okay, select a column from this master report. Select a column to link detailed report by using drill through definition. Here I selected city. City is the detailed column. Contains unique values to identify the rows in the unique menu within the report. Within this report, let's say select a column to contains. The column contains unique values. Then go to properties. Here scroll to down. See here under the data, drill through definitions. We go to the drill through definitions. Here in this drill through definitions, they add a new drill through definition. And here you can edit it. If needed, you can edit it. Here our targeted report is city customer service. Okay, actually that is not necessary, but here for identification point of view, better to give the user defined name for the drill through definition. And here under this is the target report. Here you can select target report here. From the content store, select target report. Here our target report is city customer service. Click on it. To be selected, and we can select action. What is that action here? Run the report using dynamic filtering. These are not necessary. You can leave default, and format also it's not necessary. In which format we can run this report? This target report is in PDF format. అంటే మీకు చూడండి రియల్ టైం అని కాదు, మీరు ఏదైనా వెబ్సైట్ చూసినప్పుడు ఏదైనా మనం లింక్ మీద క్లిక్ చేస్తున్నప్పుడు ఏమో బ్రాకెట్లో వాడు పీడిఎఫ్ అని పెడతారు. వాడు ఆ లింక్ మీద క్లిక్ చేయగానే పీడిఎఫ్ డౌన్లోడ్ అవుతుంది. అలాగే ఇక్కడ కూడా మనకి డీటెయిల్ రిపోర్ట్ ని మెయిన్ రిపోర్ట్ కనెక్ట్ చేసినప్పుడు అక్కడ ఎప్పుడైతే పర్టికులర్ కాలం మీద క్లిక్ చేయగానే పీడిఎఫ్ ఫార్మాట్ లో రిపోర్ట్ డౌన్లోడ్ అవుతుంది. రిపోర్ట్ డౌన్లోడ్ అవ్వకుండా ఎగ్జిక్యూట్ అవ్వాలనుకో డిఫాల్ట్ HTML ఉంటుంది అన్నమాట. ఓకే, హియర్ ఇఫ్ యూ వాంట్ టు ఓపెన్ ఇట్ ఇన్ న్యూ విండో, మీరు ఎప్పుడైనా ఈ-కామర్స్ వెబ్సైట్ చూసారనుకోండి, ఏదైనా మీరు ప్రొడక్ట్ మీద క్లిక్ చేస్తే నెక్స్ట్ పేజ్ ఓపెన్ అవ్వదు, అది అలాగే ఉండి అదే నెక్స్ట్ పేజ్ అయితే అక్కడే రీప్లేస్ అవ్వదు. ఆ పర్టికులర్ పేజ్ లో ఇంకొక ట్యాబ్ లో డిస్ప్లే అవుతూ ఉంటుంది. అంటే కంపారిజన్ కోసం, ప్రొడక్ట్ కంపారిజన్ ఈజీగా కస్టమర్ కొనడానికి ఈ-కామర్స్ వెబ్సైట్స్ ఏం చేస్తారంటే మనం ఏదైనా దాని మీద క్లిక్ చేసినప్పుడు, ఒక ప్రొడక్ట్ మీద క్లిక్ చేసినప్పుడు ఆ పర్టికులర్ పేజ్ లో అదే పేజ్ లో ప్రొడక్ట్ డీటెయిల్స్ రాకుండా వేరే పేజ్ లో ఓపెన్ అవుతుంది అది నెక్స్ట్ పేజ్ లో. అలాగే ఇక్కడ కూడా ఓపెన్ న్యూ విండో అంటే కంపారిజన్ కోసం ఈజీగా, అంటే మనం మాస్టర్ రిపోర్ట్ డిస్ప్లేస్ ది సమ్మరీ డేటా and this is the detailed report. We need to compare this detailed data with the master data. అందుకని మనకి మాస్టర్ డేటా రిలేషన్షిప్ లో చూసాం కదా, మాస్టర్ డేటా లెఫ్ట్ సైడ్, డీటెయిల్ డేటా రైట్ సైడ్ కనపడుతుంది. మన కంపారిజన్ ఈజీగా ఉంది అక్కడ బేస్డ్ ఆన్ రిలేషన్షిప్. ఇది రిలేషన్షిప్ కాదు, ఇది లింక్. ఇది ఎందుకు లింక్ పెడుతున్నట్టు రిలేషన్షిప్ పెట్టకుండా, రిలేషన్షిప్ పెడితే ఏమన్నా మనం బ్రైట్ లో అదే ఉండిపోతుంది. మీరు ఇది రన్ చేసిన తర్వాత ఇది లింక్ కాకుండా రిలేషన్షిప్ అయితే బాగుంటుంది కదా అనుకున్నా, కానీ రిలేషన్షిప్ పెడితే ఏమవుతుందంటే వేరే వాల్యూస్ తో మనం కంపేర్ చేయలేము రిలేషన్షిప్ పెడితే. ఓకే, మీరు ఎప్పుడైతే చూడండి ఈ-కామర్స్ వెబ్సైట్ లో మనం క్లిక్ చేసిన ప్రొడక్ట్ డీటెయిల్స్ కనపడుతూ కింద వేరే ప్రొడక్ట్స్ డీటెయిల్స్ కూడా కనపడతా ఉంటాయి.
ఒకవేళ ఆ ప్రోడక్ట్ కాకుండా ఇంకో ప్రోడక్ట్ వెళ్తాం అనేవాడు అలా ఇస్తాడు మనకి. వేరే ప్రోడక్ట్ డీటెయిల్స్ కిందకి మనం స్క్రోల్ చేస్తే వేరే కూడా కనపడతాయి కదా దాని రిలవెంట్. అలాగే ఇక్కడ కూడా ఇలాగే రిల్ త్రూ డెఫినేషన్ పెట్టడం పర్పస్ ఏంటంటే యాజ్ ఇట్ ఈస్ ఎగ్జాక్ట్ గా మనం క్లిక్ చేసిన వాల్యూ డీటెయిల్స్ వచ్చినాయి అనుకోండి నెక్స్ట్ పేజ్ లోను, మిగతా వాటితో కంపేర్ చేసుకోవడానికి కుదరదు, ఫిల్టర్ అయిపోతుంది. డేటా ఫిల్టర్ అయితే యూజ్ లేదు మనకి కంపేర్ చేయడానికి. ఓకే, మీరు ఎప్పుడైనా అదే నేను ఈ కామర్స్ వెబ్సైట్ ఎందుకు తీసుకుంటానంటే మీరు ఏదో ల్యాప్టాప్ మీద క్లిక్ చేస్తారు, అక్కడ మీరు క్లిక్ చేసిన ల్యాప్టాప్ డీటెయిల్స్ వస్తూ కింద వేరే ల్యాప్టాప్స్ వేరే బ్రాండ్స్ కూడా వస్తూ ఉంటాయి. ఇంకా అది నచ్చకపోతే వేరే విధానికి వెళ్తారు, అంతేగాని ఆ వెబ్ పేజ్ క్లోజ్ చేయరు అని, క్లోజ్ చేయకుండా మిమ్మల్ని ఆ పేజ్ నుంచి బయటకు రాకుండా అక్కడే మీకు వేరే ప్రొడక్ట్స్ డిస్ప్లే పెడతారు వాళ్ళు. అలాగే ఇది కూడా అంతే. ఓకే, డేటా ఫిల్టర్ అవ్వకూడదు ఇక్కడ. అది హైపర్ లింక్ దేనికోసం అంటే డేటా హైపర్ లింక్ అంటే డేటా ఫిల్టర్ అవుతుంది, నెక్స్ట్ లెవెల్ డేటా డిస్ప్లే అవుతుంది. ఓపెన్ ఇన్ న్యూ పేజ్ అని న్యూ విండో అన్న క్లిక్ అంటే అదే పేజ్ లో రీప్లేస్ అవ్వకుండా ఒక్కోసారి మనం చూసామనుకోండి ఈ కామర్స్ వెబ్సైట్స్ అంటే ఓకే బిజినెస్ సంబంధించి, కానీ కొన్ని వెబ్సైట్స్ ఉంటాయి అన్నమాట. ఓకే, ఆ వెబ్సైట్స్ లో సోషల్ వెబ్సైట్స్ అవి ఉంటాయి కదా, మనం క్లిక్ చేయగానే ఏంటంటే అది వేరే పేజ్ లో రాకుండా అదే పేజ్ లో రీప్లేస్ అయిపోతుంది. నెక్స్ట్ పేజ్కి వెళ్ళినప్పుడు గూగుల్ సెర్చ్ ఇంజిన్ ఉంటుంది, మనం ఏదైనా సెర్చ్ లో మనం టైప్ చేస్తే కింద లింక్స్ వస్తాయి. ఏదైనా లింక్ మీద క్లిక్ చేస్తే వేరే లింక్ వెళ్తాం, మనం రైట్ క్లిక్ చేసి ఓపెన్ న్యూ ట్యాబ్ అంటే కానీ ఓపెన్ అవుతుంది. అలాగా న్యూ ట్యాబ్ లో క్లిక్ చేస్తే ఆ గూగుల్ సెర్చ్ అది రీప్లేస్ అయిపోతుంది అక్కడే. అదేం బిజినెస్ కాదు కదా, అందుకని వాడు అలా పెడతాడు. ఓకే, గూగుల్ సెర్చ్ ఇంజిన్ బిజినెస్ కాదు కదా, అది మనం సెర్చ్ చేస్తున్నాం అది. అలాగే ఇక్కడ ఇప్పుడు నేను లింక్ పెట్టాను, ఇక్కడ చూడండి ఇక్కడ హైలైట్ అయింది. మళ్ళీ సేవ్ చేయాలి, దీన్ని సేవ్ చేసి అండ్ రన్ చేస్తాం మనం, క్లిక్ అండ్ రన్. ఇప్పుడు చూడండి ఇక్కడ మనకి సిటీ మీద ఇలా వచ్చినాయి కదా, మనం అనుకోవచ్చు ఇక్కడ ఏదో కౌలాలంపూర్ అని కదా సిటీ, ఇది సింగపూర్ కౌలాలంపూర్ అని. నేను కౌలాలంపూర్ మీద క్లిక్ చేసి కౌలాలంపూర్ డేటా వస్తుంది అనుకుంటాం, అది తప్పు. అది మిగతా సిటీస్ డేటా కూడా వస్తుంది అనమాట, మిగతా సిటీ అండ్ రెస్పెక్టివ్ కస్టమర్ డీటెయిల్స్ కూడా వస్తాయి. బికాజ్ ఇది బిజినెస్, ఇది బిజినెస్ రిపోర్ట్స్, ఇవి ఇక సదా కోసం చేసేది కాదు. అందుకని మనం ఎప్పుడు కూడా అది ఎక్స్పెక్ట్ చేయకూడదు. డేటా ఫిల్టర్ అయితే వేస్ట్ కదా, ఎందుకంటే కూడా అంత కష్టపడి రిపోర్ట్ రన్ చేసి డేటా ఫిల్టర్ చేయడం ఏంటి? ఫిల్టర్ చేస్తే ఎప్పుడు చేయాలి? బిఫోర్ డిస్ప్లే ది రిజల్ట్స్ డేటా ఫిల్టర్ అవ్వాలి, అది కాన్సెప్ట్. ఓకే, ఇప్పుడు నేను ఇక్కడ కౌలాలంపూర్ కాదు ఏదైనా క్లిక్ చేసుకోండి ఇక్కడ మీరు. ఓకే, నెక్స్ట్ లెవెల్లో వేరే సిటీస్ డేటా కూడా వస్తుంది. జస్ట్ ఎలా లింక్ మాత్రమే అలా క్లిక్ చేస్తాం. చూడండి వేరే కూడా వచ్చినాయా లేదా, వేరే సిటీస్ కూడా వస్తుంది. కౌలాలంపూర్ అంటే ఎక్కడో ఉంటుంది, అది కొన్ని ఆల్ఫాబెటికల్ ఆర్డర్లో ఉంటాయి మీకు. ఎక్కడో ఉంటుంది కౌలాలంపూర్ అనేది, అక్కడ వస్తుంది. ఓకే, ఇలా మనం ఒక రిపోర్ట్ ఇంకో రిపోర్ట్ లింక్ చేయాలి అంటే కనుక దాన్ని వీ కెన్ గో ఫర్ రిల్ త్రూ డెఫినిషన్. ఓకే, మనం ఎన్నైనా అంటే మళ్ళీ ఈ డీటెయిల్ ఇప్పుడు దీని మీద క్లిక్ చేసినప్పుడు మనకి సిటీ వాల్యూస్ క్లిక్ చేసినప్పుడు మనకి నెక్స్ట్ లెవెల్ డీటెయిల్ రిపోర్ట్ ఉంది కదా, ఈ డీటెయిల్ రిపోర్ట్ మీద కూడా ఏమైనా లింక్స్ పెట్టుకోవచ్చు అక్కడ. ఆ లింక్ మీద క్లిక్ చేస్తే వేరేది వస్తుంది మళ్ళీ. ఓకేనా, అలాగే ఎన్ని లింక్స్ అయినా పెట్టచ్చు అన్నమాట, దానికి లిమిటేషన్ అంటే ఏమీ లేదు. కానీ ప్రకారం యాజ్ పర్ ది రిక్వైర్మెంట్ ఎంతవరకు కావాలో అంతవరకు, స్కోప్ ఎంతవరకు ఉంటే అంతవరకు చేసుకుంటూ వెళ్తాం. దీంట్లో లిమిట్ అనేది ఏముంటుంది. ఇది రిల్ త్రూ డెఫినిషన్ కాన్సెప్ట్. ఓకే, రిల్ త్రూ డెఫినిషన్ కాన్సెప్ట్ is not related, is not a filter. It's not working like a filter. It's working like a link, hyperlink. Okay, hyperlink to link one report to another report based on particular column. కామన్ కాలం ఉండాలన్న రూల్ ఏం లేదు, ఎన్ని కాలం సెలెక్ట్ చేసుకోవచ్చు, ప్రాబ్లం లేదు. కానీ అర్థం చేసుకోవాలి కదా, అర్థం అవడం కోసం మనం లింక్ అలా చేస్తాం. ఇది రిల్ త్రూ డెఫినేషన్ కోసం. ఇంకా మనకు ఫైనల్ గా మిగిలి ఉన్నది ఏంటంటే దీంట్లోనూ యాక్టివ్ రిపోర్ట్స్, లిక్విడిటీ టేబుల్ కూడా చేసేసాం మనం. ఓకే, బట్ ఇక్కడ యాక్టివ్ రిపోర్ట్స్ మనం చేయలేదు. వి నాట్ ఎట్ డిస్కస్ అబౌట్ యాక్టివ్ రిపోర్ట్స్ అండ్ టెంప్లెట్స్ కూడా అయిపోయి యాక్టివ్ రిపోర్ట్స్ తర్వాత డిస్కస్ చేస్తానని చెప్పాను. ఇప్పుడు మనం యాక్టివ్ రిపోర్ట్స్ కూడా డిస్కస్ చేస్తాం. వాట్ ఈస్ ద డిఫరెన్స్ బిట్వీన్ బిఫోర్ క్రియేట్ యాక్టివ్ రిపోర్ట్స్, వాట్ ఈస్ ద డిఫరెన్స్ బిట్వీన్ యాక్టివ్ రిపోర్ట్స్ ది అదర్ రిపోర్ట్స్ క్రియేటెడ్ అవుతున్నాం. సో మనం ఇప్పుడు వరకు క్రియేట్ చేసిన రిపోర్ట్స్ యాక్టివ్ రిపోర్ట్ కి డిఫరెన్స్ ఏంటంటే
Up to now, what are the reports are created? We can run those reports itself in the Cosmos only, that too in online through server. Okay, here up to now, what are the reports we created to display the results in any format? That reports are saved in the content store, and that reports are executed at any point of time through server only. That means through in Cosmos environment only. Not possible to run them separately. That too in offline. Offline execution is not available. We can't run them in offline mode. We can run them through online. Online in the sense, if server is enabled, that is online. Okay. ఇప్పుడు వరకు మనం క్రియేట్ చేసిన రిపోర్ట్స్ అన్ని కూడా కంటెక్స్చువల్ సేవ్ అవుతాయి. At any point of time we can run them in the Cosmos environment only. We can't run them separately. But యాక్టివ్ రిపోర్ట్స్ అనేవి యాక్టివ్ అంటే మీనింగ్ ఏంటంటే యాక్టివ్ నాన్ యాక్టివ్ అని కాదు. ఓకే, ఇప్పుడు మనం రిపోర్ట్స్ క్రియేట్ చేసాం అనుకోండి, ఇప్పుడు వరకు లిస్ట్ రిపోర్ట్, క్రాస్ ట్యాబ్ రిపోర్ట్ అవి క్రియేట్ చేసాం అనుకోండి సపరేట్ కన్నా, అవన్నీ కూడా ఇన్యాక్టివ్ ఎప్పుడు అవుతాయి అంటే దోస్ రిపోర్ట్స్ ఆర్ ఇన్యాక్టివ్ వితౌట్ కాగ్నోస్. విత్ కాగ్నోస్ దోస్ ఆర్ యాక్టివ్. అవి యాక్టివ్ రిపోర్ట్స్ కాదని కదా, అవి యాక్టివ్ రిపోర్ట్స్ విత్ కాగ్నోస్ యాక్టివ్ రిపోర్ట్స్. వితౌట్ కాగ్నోస్ ఇన్యాక్టివ్ అయిపోతాయి, అవి రన్ చేయలేమని. కాగ్నోస్ ఉంటేనే రన్ అవుతాయి. కానీ యాక్టివ్ రిపోర్ట్స్ అలా కాదు, వితౌట్ కాగ్నోస్ కూడా రన్ చేయొచ్చు ఇన్ ఆఫ్లైన్. అది ఎలాగనేది నేను చూపిస్తాను. How to run the active reports in offline. Okay, ఇది కొంచెం స్పెషల్గా ఉంటుంది అన్నమాట. సెలెక్ట్ యాక్టివ్ రిపోర్ట్. It has a special data container. This is the data container of the active report. This is introduced in 10.1. Not available older version. Okay. దీంట్లో here within this data container, what we need to do, go to toolbox. మనం ఎప్పుడైతే ఇక్కడ మనం యాక్టివ్ రిపోర్ట్స్ క్రియేట్ చేసుకున్నామో ఎక్స్ట్రా ఇన్ ద టూల్ బాక్స్ ఎక్స్ట్రా ఆబ్జెక్ట్స్ వస్తాయి. ఇవన్నీ ఎక్స్ట్రా ఆబ్జెక్ట్స్ ఆర్ డిస్ప్లేడ్. దీస్ ఆబ్జెక్ట్స్ ఆర్ డిస్ప్లేడ్ ఓన్లీ ఫర్ యాక్టివ్ రిపోర్ట్స్, నాట్ ఫర్ అదర్ రిపోర్ట్స్. ఇవేమి రావు మీకు. డెక్, డేటా డెక్, ట్యాబ్ కంట్రోల్, డేటా ట్యాబ్ కంట్రోల్, బటన్, డేటా ట్యాబ్ బటన్ ఏవి ఉన్నాయి కదా, డేటా బటన్ అని ఇలా మీకు ఉన్నాయి కదా. ఓకే, నేను ఏదో ఒకటి తీసుకుంటాను. లేదా మనం వేరేలా కూడా ఇవేమి వాడాలన్న రూల్ ఏం లేదు, నార్మల్ కూడా చేయొచ్చు. ఓకే, నేను ట్యాబ్ కంట్రోల్ చేసుకున్నాను. డ్రాగ్ అండ్ డ్రాప్ డెక్ కానీ ఏదైనా కానీ విజిబిలిటీ డిఫరెన్స్ ఇవి ట్యాబ్స్ ఉన్నాయి మనకి. ఫస్ట్ ట్యాబ్ 1 ఉంది. నేను దీని మీద డబుల్ క్లిక్ చేసి ఐ వాంట్ టు గివ్ యూ టైటిల్ ఫర్ ది ట్యాబ్ 1. ఇట్ ఈస్ country sales. Country sales based on product category. Okay, sales. Next tab 2. ఇప్పుడు కూడా country sales based on products. Next tab 3. Country sales based on year. Year wise based on year. ఇట్లా మనం యాడ్ చేసి ఇక కావాలనుకుంటే ఇక్కడ యాడ్ ఆప్షన్ కూడా ఉంటుంది అనమాట. యాడ్ ఏ న్యూ ట్యాబ్ కూడా ఉంటుంది. 3 వరకు తీసుకుందాం. తీసుకున్న తర్వాత మనం ఏం చేస్తామంటే ఫస్ట్ ది కంట్రీ సేల్స్ బేస్డ్ ఆన్ ప్రోడక్ట్ కేటగిరీ. దట్స్ ద రిక్వైర్మెంట్. యాజ్ పర్ ద రిక్వైర్మెంట్ టు డిస్ప్లే ది రిజల్ట్స్ ఇన్ ద ఫార్మ్ ఆఫ్ టాబ్లెట్ ఫార్మాట్. దట్ మీన్స్ ఇన్ ద ఫార్మ్ ఆఫ్ లిస్ట్ ఫార్మాట్ అనుకుందాం. అంటే లిస్ట్ని తీసుకొచ్చి ఇక్కడ యాడ్ చేస్తాం. విత్ ఇన్ దట్ రెస్పెక్టివ్ ట్యాబ్ ఐ యామ్ యాడింగ్ లిస్ట్ రిపోర్ట్. Next one, country sales based on channels. Here I want to show the results in the form cross tab. Okay, next one, country sales based on year. I want to show the results in the form chart. Charts lo malli chart types untayi anamata. Insert required chart type as well as style also. Type and style. For example, vertical bar chart is called a column chart. That normal basic for basic standard format. ఓకే, ఇంకేమైనా కావాలనుకుంటే కూడా యాడ్ చేయొచ్చు. యాడ్ చేసాను. ట్యాబ్ 4 is also country sales based on promo category.
based on promo category. ఇక్కడ మనం ఏంటంటే వేరే ఏదైనా లేదా కంట్రీ సేల్స్ పెడతాం. ప్రోమో కేటగిరీ కంట్రీ జస్ట్ కంట్రీ సేల్స్. Display the country sales in the form map add చేయాలి. That to old map. Okay, now here again go to country sales, based on product category. Here go to source, select country, from the country select country name, drag and drop to here. Next select product category, from the products to the product category. Next amount sold. Okay. And next country sales based on channels, it is the cross tab. Again select country name and define country name as either row or column. It is defined as a row and define channel class as column. Country name is row, channel class is a column, and body of the report is filled with amounts. Okay. Next country sales based on year. Again country name. Here you can observe each block contains country name, that is a common one, common data item defined in each block. So because of based on country name, I want to embed country name column available in each block. Okay, I'll show you how to embed it. I want to define country name as a category, and here here calendar ID is not defined as a identifier. It is defined as a measure, but it's not a measure. Actually, it is an identifier. Right now, it's not possible to change the type of the column. It's not possible. You can't change this. It's visible like a measure, but actually it's not a measure. So we can do one thing. This is the fiscal quarter description is there. So for every year, we can find out fiscal quarter description. For every year, first quarter, we need to find out the revenue. Is it like instead of calendar year? Now measure. Amount sold is that one. Next, go to country sales. Again, select country name. Define as a location. Amount sold defined as a column. Now here again go to first tab. Here it is an interactive behavior. Click on interactive behavior of the first tab, and now here in this interactive behavior for the list, here we can do one thing. Here this is at the bottom, manage active report variables. Here how to embed one report or another report based on common column with respect to these variables using these variables. Now click on manage active report variables. Right now, no active report variables are available. We can create a new variable. This is the click on new and enter the name of the variable is like country. Click on OK and enter the values for this country. The values are like first one is United States. The next one is
United Kingdom. And next one, Australia. Canada. In this manner, we can enter the values. Yeah, so many values are there. More frequently used values are these are used values for our active report variable. Okay, now here, what we need to do here, we can set the in this behavior and select what are the variables we created. So we can set that variable values here. Click on edit. From here, this is the country name. This is the country name from the database. Here we derive a country active report variable we created, and we can assign that active report variable to the respective variable. Sorry, the respective value, country name. This came from the database. Actual values are coming from the database through country name that are assigned with our active report variable. Now in the right hand side, we have reaction and behavior. Here we created active variable and we assign that active variable with the default values to the country name coming from the database. So now we can select that variable as a container select. Click on edit for the container select. This is the container, active report container. Here, based on this container, this is the data item we selected from the report using operator like in operator. Here we have multiple values, that's why we use in operator. And here, active report variable, we have only one active report variable, that is container. Click on OK. We click on OK. Now we can define this is selected as a container select. Active report variable selected as a container select. And at this end, we can define this one as a container filter. So we can filter the data. Okay. Here, click on OK. You can do the same thing for the other tabs also, other tab blocks. You can also click on enter to be here for this second block. Here we don't want to create variable, already variable created. We can set it again. You know. Now here we can select as a container select. The data item is country name. The report variable is country with operators like in operator because of multiple values. And we can define this container filter is available for list as well as cross tab. Okay. Now again go to country sales based on here. Your container variable is not enabled for the graphs as well as maps. Available only for list and the cross tab. So we can create a variable for one report and use that variable for other reports also. And we can create variable for every report also, for each report. Individually also we can create that. And for this country sales map report, we can enter to be here for the map report. Here also we can set the variable for the behavior and select while running the report. And we can define that one as a container select also. So now we can run the report. We can run the report.
You see here how that is also displayed in multiple tabs. You see here automatically here we defined values for the variable like Australia, United Kingdom, Canada, and United States. You can clearly observe here only for that respective four countries data is displayed. The remaining countries data was filtered automatically because of we defined that variable as a filter also, container filter. Go to this country sales based on channels. Here also see here that is filtered United Kingdom, Canada, Australia, United. Okay. And next for the country sales based on here. You can also find out here all country details are displayed, but here only that four countries. Actually, here we not selected. The container filter is not, that option is disabled for the graphs and maps. See here just highlighted United Kingdom, Australia, Canada, and the United States. Okay. And finally, this is the country sales. You can find. This is the map. See here it is highlighted here. Country is highlighted. Okay. Here what are the countries we selected here? The countries are highlighted. Okay, these are executed. Now here what we need to do? Here double click to edit text. Enter the title is like country sales. Country sales. Okay, we can run the reports or otherwise we can download the reports. Here download options are available. Here download actual report. Okay. See here the open and save option is there, but you can click on save. Your file is downloading. It is saved at desktop. Okay. Close it. And here if you want to run it, here see here I'm closing Cognos. You can open directly. Okay, here I think browser is not supporting. That's why the system is unable to open it. Okay, here Cognos is here. What is the difference between other reports and the active reports? Means difference is we can run the active reports in offline also without Cognos like this. Okay. So there is an error in this page. Okay, this is the outdated Internet Explorer. That's why system is unable to run it. Okay. Okay. Then once software is downloaded, then you can ping me on WhatsApp. Okay. Yeah, already downloaded. Okay, because of here I have some other class actually. My time at 8 o'clock. Actually, candidate is waiting. Okay. Okay. So here I can do one thing. Once my class is completed, then Yeah, you can ping me on WhatsApp. Yeah, I will otherwise connect. in your evening time. Okay, we can connect our regular time. Yeah. Okay, sure. Okay. Okay, sure. Thank you. Okay, just you can extract them. Okay, you can keep that Yeah. 10 files in one place. Yeah. And here I think మీరు ఫెయిల్ అయిపోయి అంటున్నారు కదా ఫెయిల్ అయితే ప్రాబ్లం ఏంటంటే మళ్ళీ డౌన్లోడ్ చేశాను, డౌన్లోడ్ అయిపోయాయి. డౌన్లోడ్ చేసినప్పుడు బ్రాకెట్ లో 2, 3 అని వస్తూ ఉంటాయి కదా. అవునండి. అలా రాకూడదు. వాటిని రీనేమ్ చేయండి. జస్ట్ 2, 3 తీసేయండి ఆ బ్రాకెట్స్ అవన్నీ. ఓకేనా? అది తీసేయండి. ఫస్ట్ దాన్ని ఎక్స్ట్రాక్ట్ చేస్తే ఆటోమేటిక్ గా 10th ఫైల్ వరకు ఎక్స్ట్రాక్ట్ అయిపోతుంది. ఓకే, నేను చూపిస్తాను. ఓకేనా? ర్యామ్ కూడా ఎంత ఉంటున్నారు మీరు దీంట్లో
ఇప్పుడు నేను చేసిన ల్యాప్టాప్లో 6 ఉందండి. 6 కానీ అంటే వేరే వేరే సాఫ్ట్వేర్స్ ఏం లేవు దీంట్లో. ఇక 6 అయినా పర్వాలేదు, కొంచెం స్లోగా ఉంటుంది కానీ పర్లేదు. స్లో ఉన్నా పర్లేదు, ఎందుకంటే ఇప్పుడు నా వేరే ల్యాప్టాప్ లేదండి అట్లా. ఓకే ఓకే సరే అయితే. ఇక ఒక ఈవినింగ్ చూద్దాం అండి, నేను డౌన్లోడ్ చేస్తా, ట్రై చేస్తాను. ఒక 2-3 అన్నీ తీసేయాలి కదా. అవునా, ఓకేనండి, షూర్ అండి. ఓకేనా, ఓకే. థ్యాంక్ యూ.